2028 దాకా శని మీనరాశిలోనే ఆయన సంచరించబోతున్నాడు. మామూలుగా కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. ఎవరంటే ఈ సింహలగ్నం వాళ్ళు నాకు అష్టమ శని మొదలైందనో, సింహరాశి వాళ్ళకి అష్టమ శని మొదలైందనో, ధనుర్లగ్నం ధనుర్ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని మొదలైందనో, లేకపోతే మీన లగ్నం మీన రాశి వాళ్ళు మా లగ్నంలోకి కానీ రాశిలోకి కానీ శని వచ్చి కూర్చున్నారండి, వచ్చే 3 సంవత్సరాల పాటు మాకు ఎంతవరకు కష్టంగా ఉంటుందండి, ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఎన్నో వీడియోస్లో నేను చెప్పాను ఈ పరిహారాల వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పి ఎన్నో వీడియోస్లో నేను చెప్పాను. అయినా సరే ఇంకా జనాలు అదే పరిహారాల గురించి నాకు ఫోన్లు చేస్తారు. మీరు ఏ కర్మ అయితే అనుభవించాలో, ఏ కర్మనైతే ఈ జాతక చక్రంతో పాటు ఈ భూమి మీదకైతే మీరు తెచ్చుకున్నారో, మీ ఏ సంచిత కర్మ అయితే మీకు ఈ జీవితంలో మీకు అలాట్ కాబడిందో ఆ కర్మని మీరు అనుభవించకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఆ కర్మ అనుభవించే వరకు మీరు జీవించే ఉంటారు. ఎట్టి పరిస్థితులను తప్పదు. దానికి తోడు మీ ప్రారంభ కర్మ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి అడిగిన ప్రశ్నకు ముందు సమాధానం చెప్పి తర్వాత ఇదంతా మాట్లాడతాను. శని ఈ మీన రాశిలో ఉన్నాడు అంటే సాటర్న్ డిలేస్ బట్ హీ నెవర్ డినైస్. జూపిటర్ ఆల్వేస్ డిలేస్ అండ్ హీ డినైస్. సాటర్న్ నెవర్ డినైస్, హీ ఆల్వేస్ గివ్స్ యూ సంథింగ్, ఏదో ఒకటి మీకు ఇస్తాడు. సో మీ మీన రాశిలో మీకు ఏ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోండి. మీ లగ్నం మీన రాశిలో ఎక్కడుందో చూసుకోండి. 5 డిగ్రీల దగ్గర మీ లగ్నం ఉందనుకోండి, 5 డిగ్రీల మీదకి శని వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది పెడతాడు. అక్కడ చాలా తక్కువ కాలం ఉంటాడు, దాదాపు 1 నెల ఉంటాడు అనుకుందాం. 1 డిగ్రీలో ఆ 1 నెల రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అదర్వైజ్ ఆయన చాలా మామూలుగానే ఉంటాడు మీతోటి. సో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అదే 5 డిగ్రీల దగ్గర మీ ఉద్యోగానికి కారకుడు, మీ ఆఫీసులో మీరున్న హై ప్రొఫైల్కి ఆయన కారకుడు. సో ఆ ఉద్యోగం పోయే అవకాశాలు ఉన్నాయి, లేవని చెప్పి మనం చెప్పలేం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్కడ చంద్రుడు ఉన్నాడు అనుకోండి 5 డిగ్రీల దగ్గర, ఆయన మీ ఎమోషన్స్కి కారకుడు చంద్రుడు కాబట్టి మీకు ఎమోషనల్గా కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కుజుడు అనుకోండి, ఆయన భాతృకారకుడు. సో మీ సోదరులతోటి మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఈజ్ ద కారక ఫర్ ద స్పౌస్. మీ జీవిత భాగస్వామితో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎలాగో దాన్ని అలాంటిది వీటిని మీరు సదవకాశాలుగా మీరు ఎలా మార్చుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. ఆ ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడానికి మీరు ప్రయత్నించాలి. అంతేగాని శని అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి నేను ఇమ్మీడియట్గా నువ్వుల నూనె పుచ్చుకుని అదేతో గుళ్ళు నవగ్రహాల టెంపుల్ మీద ఆయన నెత్తి మీద పోసొస్తారంటే మాత్రం అంతకన్నా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆయన మోసం చేయడానికి ప్రయత్నించటం రెండు సమానమే. సో ఆయన ఎవరు మోసం చేయలేరు. ఆయన భగవంతుడిని మనం మోసం చేయలేం కదా. మీ కర్మది మీరు అనుభవించి తీరాలి. ధైర్యంగా ఉండండి.